Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మ్యాప్ మై ఇండియా మీద ఉంది అండ్ మ్యాప్ మై ఇండియాది పేరెంట్ కంపెనీ ఏది సిఈ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్. సో మ్యాప్ మై ఇండియా మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు here what triggered a 10% surge in shares of MapMyIndia. సో రీజన్ ఏముందంటే చూడండి, రైల్వే అండ్ ఐటీ మినిస్టర్ అశ్వని వైష్ణవ్ సార్ ఏమో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఎక్కడ ట్విట్టర్లో అయితే ఒక వీడియో పోస్ట్ చేశారండి. అండ్ ఈ వీడియోలో అశ్వని వైష్ణవ్ సార్ ఏమంటున్నారంటే ఒక ప్లేస్కి పోతున్నారు అండ్ ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ఈయన వచ్చేసి గూగుల్ మ్యాప్ యూజ్ చేయలేదు, మ్యాప్ మై ఇండియా అయితే యూజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో ఈయన అన్నారండి ఎలాంటి పాయింట్స్ అంటే మ్యాప్ మై ఇండియాది ఫీచర్స్ చాలా మంచిగా ఉంది అండ్ ఓవరాల్ మీరు ఏదైనా ప్లేస్కి రీచ్ అవ్వాలంటే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అండ్ మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నారండి. సో ఈ రీజన్ వల్ల ఈరోజు స్టాక్ వచ్చేసి 6-7% వరకు గెయిన్ అయింది. అండ్ రీసెంట్లీ అశ్వని వైష్ణవ్ సార్ ఏమో ఒక ప్రెజెంటేషన్ కూడా చేశారండి. అండ్ ఆ ప్రెజెంటేషన్లో ఆయన అన్నారండి ఈ ప్రెజెంటేషన్ వచ్చేసి జోహో ద్వారా చేయబడిందని. అండ్ దాని రిలేటెడ్గా ఒక వీడియో కూడా చేశానండి, జోహో ఏంది. అండ్ జోహో మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ లేదు, ఒక ప్రైవేట్ కంపెనీ. బట్ జోహోకి ఒక కంపెనీ డాటా సెంటర్స్ అండ్ కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ అది మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ ఉందండి. సో దాని రిలేటెడ్గా నేను డీటెయిల్ వీడియో చేశాను అండ్ ఆ వీడియో నేనేమో ఎండ్ స్క్రీన్ దగ్గర అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర టైం ఉంటే మీరు డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే ఒక యూజర్ ఎక్స్లో ఏమన్నారంటే, మీకు తెలుసు అరటా ఏది జోహోదే అంటే వాట్సాప్ ఎలా, సో అలానే అరటా ఇది ఒక మెసెంజర్ యాప్. సో ఇప్పుడు మీరు వాట్సాప్ యూస్ చేశారనుకోండి, ఎవరికైనా లైవ్ లొకేషన్ మీరు షేర్ చేస్తే అది ఎక్కడ తీసుకొని పోతే డైరెక్ట్ గూగుల్ మ్యాప్ దగ్గర తీసుకొని పోతుందండి. సో ఒక యూజర్ ఏమన్నారంటే అరటాయ్ ఒక మేక్ ఇన్ ఇండియా యాప్, ఇది కూడా మన ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా యాప్. సో ఇప్పుడు ఒక యూజర్ ఏమంటున్నారంటే అరటాయ్లో మ్యాప్ మై ఇండియా ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ అయితే యాడ్ చేయండి అని. అండ్ దాని తర్వాత మ్యాప్ మై ఇండియా మన రోహన్ వర్మ ఈయన ఎవరంటే మ్యాప్ మై ఇండియా డైరెక్టర్ అండి. సో ఈయన ఏమంటున్నారంటే డెఫినెట్గా ఫ్యూచర్లో మేము అనుకుంటే అరటాయ్లో మేము మ్యాప్ మై ఇండియాది ఇంటిగ్రేటెడ్ మ్యాపింగ్ సిస్టమ్ అయితే మేము ఇంటిగ్రేట్ చేస్తామని అప్డేట్ అయితే చేశారండి. సో ఈ 2 రీజన్స్ వల్ల ఈరోజు స్టాక్ వచ్చేసి 6-7% వరకు అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మన ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి ఓవరాల్ 0.4-0.5% వరకు గెయిన్ అయిందండి. మార్కెట్లో మనకు ఇంత ఫాల్ కనపడినా కూడా స్టాక్ వచ్చేసి ప్రెసెంట్లీ పాజిటివ్ అయితే ఉంది. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే ఎస్ బ్యాంక్ది Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. అక్టోబర్ 18కి ఎస్ బ్యాంక్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. బట్ Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మనం చూద్దామండి. సో ఇక్కడ చూడండి, ఎస్ బ్యాంక్ షేర్ కాల్ డేట్ అండ్ టైమ్, చెక్ Q2 రిజల్ట్, ప్రీవియస్ ప్రైస్ టార్గెట్ అండ్ మోర్ అండి. సో Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు, బ్రోకరేజెస్ ఏమో ప్రివ్యూ డేటా అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ బ్రోకరేజ్ వచ్చేసి మన ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఏమంటున్నారంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2.4% వరకు రేజ్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో 1% వరకు డ్రాప్ అవ్వచ్చు అంట. అదే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ వచ్చేసి 2.4% వరకు అయితే ఉండొచ్చు అని ఎంకే గ్లోబల్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ అయితే ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి 1,293 crore వరకు ఉండొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 32% వరకు గెయిన్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో 4.7% వరకు డ్రాప్ అవ్వచ్చు అంట. అండ్ అదే నెట్ ప్రాఫిట్ వచ్చేసి చూడండి ప్రెసెంట్లీ ఎంత రావచ్చు అంటే 782 crore వరకు రావచ్చు. ప్రీవియస్ క్వార్టర్ ఎంత ఉండేది, 809 crore ఉండేదండి. అండ్ ఈ Q2లో నెట్ ప్రాఫిట్ ఎంత రావచ్చు అంటున్నారు ఎంకే గ్లోబల్స్ వాళ్ళు, 782 crore రావచ్చు అంటున్నారు. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 41% వరకు రైజ్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో 2.3% వరకు డ్రాప్ అవ్వచ్చు అని ఎంకే గ్లోబల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఓవరాల్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 6.3% వరకు రైజ్ అవ్వచ్చు, క్వార్టర్ బేసిస్లో 1.4% వరకు డ్రాప్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ వచ్చేసి 692 crore వరకు రావచ్చు అంట. సో ఎంకే గ్లోబల్ కైనా ఇంకా చాలా తక్కువ నెట్ ప్రాఫిట్ రావచ్చు అని జేఎం ఫైనాన్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ 25% వరకు రైజ్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో 13.5% వరకు ఫాల్ అవ్వచ్చు అని జేఎం ఫైనాన్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. అండ్ జేఎం ఫైనాన్స్ వాళ్ళు సెల్లింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 17 rupees.
బేసిస్. అండ్ అదే ఆనంద్ రాఠీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రెసెంట్లీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు, క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అవ్వచ్చు. పీపీఓపీ అంటే ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవుతుంది, క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 44% వరకు రైజ్ అవ్వచ్చు, బట్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ లేదా పడచ్చు అని ఆనంద్ రాఠీ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా అదే స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మెజారిటీ బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రిజల్ట్ అయితే బాగానే వస్తుంది, బట్ క్వార్టర్ బేసిస్లో ఎస్ బ్యాంక్ ది రిజల్ట్ ఏమో ఈసారి ఏమో వీక్గా రావచ్చని బ్రోకరేజెస్ అయితే షేర్ చేస్తున్నారు. సో బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అవుతుంది, బట్ క్వార్టర్ బేసిస్లో మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ మీద మనకు ఒక ప్రెషర్ కనపడుతుందని బ్రోకరేజెస్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? కేఫిన్ టెక్నాలజీస్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 5% వరకు గెయిన్ అయింది. దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఆ ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కేఫిన్ టెక్నాలజీ షేర్ గెట్ ఏ డబుల్ అప్గ్రేడ్ ఫ్రమ్ సిటీ, స్టాక్ జంప్ 4%. సో సిటీ వాళ్ళేమో ఈ స్టాక్ ఇది ప్రీవియస్లీ సెల్లింగ్ రేటింగ్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసి బయింగ్ రేటింగ్ అయితే ఇచ్చారండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 1215 రూపీస్. ప్రీవియస్లీ 1100 టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 1215 రూపీస్ అయితే చేశారండి. సో కరెంట్ ప్రైస్ నుంచి కూడా 13% అప్ సైడ్ టార్గెట్ అయితే ఇచ్చారు, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయిందండి. సో కేఫిన్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్, దీన్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వేరే రెన్యూబుల్ టెక్నాలజీ లిమిటెడ్ మీద ఉంది. నిన్న వీడియోలో క్లియర్లీ చెప్పాను ఈరోజు స్టాక్ని మీరు ఫోకస్ చేయొచ్చు. ఈరోజు స్టాక్లో మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడుతుందని. అండ్ స్టాక్ వచ్చేసి 11 to 12% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయింది? యాజ్ ఇక్కడ చూడొచ్చు, వేరే రెన్యూబుల్ టెక్నాలజీ షోడ్ 10% యాజ్ ప్రాఫిట్ మోర్ దెన్ డబల్ ఇన్ Q2. సో కంపెనీ ఇది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఎప్పుడు డిక్లేర్ అయింది? ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిక్లేర్ అయింది నైట్ టైంలో. Q2 రిజల్ట్ ఎలా వచ్చింది? ఇక్కడ చూడొచ్చు, Q1 బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా సేల్స్ ఇంక్రీజ్ అయింది. Q2లో నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి 117 crore, ప్రీవియస్ క్వార్టర్ 87 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 54 crore ఉండేది. Q1 బేసిస్ Y on Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ డబల్ అయింది. మార్జిన్ కూడా చూడండి, క్వార్టర్ బేసిస్ 1% రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 6% వరకు అయితే గెయిన్ అయింది. సో రిజల్ట్ ఎక్స్ట్రార్డినరీ అయితే వచ్చింది, అందుకే స్టాక్ వచ్చేసి 12% వరకు గెయిన్ అయింది. సో ఇప్పుడు కంపెనీలో మనకు ఒక బిగ్ రికవరీ అయితే కనపడుతుందండి. రీసెంట్ టైంలో చూస్తుంటే స్టాక్ ఏమో చాలా పడింది అండ్ ఇప్పుడు ఈ స్టాక్లో మనకు ఒక గుడ్ మొమెంటం అయితే క్రియేట్ అయింది పాజిటివ్ సైడ్లో. నెక్స్ట్ అప్డేట్ మనది BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. దీని రిలేటెడ్గా కూడా నిన్న వీడియోలో చెప్పానండి, ఈరోజు స్టాక్లో మనకు ఫాల్ కనపడుతుందని. అండ్ స్టాక్ 12 to 13% వరకు పడింది కూడా. ఎందుకు పడింది నేను చెప్పానండి. BLS ఇంటర్నేషనల్కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ ఏమో 2 years వరకు బ్యాన్ అయితే ఇంపోజ్ చేశారండి. అండ్ ఈ బ్యాన్ ఎందుకు ఇంపోజ్ చేశారంటే రిలేటెడ్ టు మల్టిపుల్ కంప్లైంట్స్, కోర్ట్ కేసెస్ అండ్ అప్లికెంట్స్ నుంచి మల్టిపుల్గా కంప్లైంట్స్ వస్తుందంట అండ్ కొన్ని కోర్టులో కేసెస్ కూడా నడుస్తుంది కదా. అందుకే ME వాళ్ళేమో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో BLS ఇంటర్నేషనల్కి న్యూ టెండర్లో అప్లై చేయడానికి 2 years అది బ్యాన్ అయితే ఇంపోజ్ చేశారు. అందుకే ఈరోజు స్టాక్ ఏమో బిగ్ అయితే పడిందండి. అండ్ నేను మీకు నిన్న వీడియో చెప్పానండి ఈరోజు స్టాక్ పడుతుందని. సో ఈ కంపెనీతో ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, ఎందుకంటే టెండర్స్లో వీళ్ళు అప్లై చేయలేకపోతే వీళ్ళకి ఆర్డర్స్ దొరకదండి. కంపెనీ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ మీద మనకు ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ టాటా మోటార్స్ మీద ఉందండి. టాటా మోటార్ స్టాక్ ఈరోజు మళ్ళీ పడిందండి, బట్ టాటా మోటార్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, స్పెషల్ ప్రీ ఓపెన్ సెషన్ ఆన్ NSE ఫర్ 1 hour ఫర్ టాటా మోటార్ డీమర్జర్. సో రేపు టాటా మోటార్ డీమర్జర్ది ఎక్స్ డేట్ కదా. సో రేపు మనకు స్టాక్లో ప్రైస్లో అడ్జస్ట్మెంట్ అయితే కనపడుతుందండి. సో రేపు NSEలో మనకు ఒక స్పెషల్ ప్రీ ఓపెనింగ్ సెషన్ అయితే కండక్ట్ అవబోతుంది. టైమింగ్ వచ్చేసి 9 AM to 10 AM అండి. అండ్ ఈ స్పెషల్ ప్రీ ఓపెన్ సెషన్లో ఇన్వెస్టర్స్ ఉంచండి, వాళ్ళ కోసం మీకు 1 hour వరకు విండో అయితే ఓపెన్ ఉంటుందండి టు అడ్జస్ట్ దేర్ పొజిషన్ అహెడ్ ఆఫ్ స్టాక్ స్ప్లిట్ అండ్ రీస్ట్రక్చరింగ్ అండి. సో ఇప్పుడు మీకు తెలుసు కదా, బిజినెస్ స్ప్లిట్ అవుతుంది అండ్ రీస్ట్రక్చరింగ్ కూడా అవుతుందండి. సో అందుకే మీ పొజిషన్స్ ఏమైనా ఉంటే మీరైతే రేపు 9 to 10 AM
మధ్యలో మీరు పొజిషన్స్ని అయితే మీరు అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ మీరు చూడండి, యాజ్ ఈరోజు వరకు మీ పోర్ట్ఫోలియోలో టాటా మోటార్ షేర్ ఉందనుకోండి, మీరేమో ఈ డీమర్జర్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో టాటా మోటార్ది కమర్షియల్ వెహికల్ ఏమో ఈ టాటా మోటార్ నుంచి డీమర్జ్ అయ్యి ఒక సపరేట్ ఎంటిటీ లాగా లిస్ట్ అవుతుంది. అండ్ ఈ టాటా మోటార్ లిమిటెడ్ కమర్షియల్ వెహికల్ మన ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది అంటే నవంబర్ మంత్లో లిస్ట్ అవుతుందండి. సో ఈ అడ్జస్ట్మెంట్ కనపడతా కదా రేపు. సో అదే అమౌంట్ ది షేర్స్ మీకు కంపెనీ ఏమో నవంబర్ మంత్లో అయితే ఇస్తుందండి. అది మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడండి, మీ పొజిషన్స్ ఏమైనా ఉంటే లైక్ అక్టోబర్ 28ది, నవంబర్ 25ది, డిసెంబర్ 30ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఉందనుకోండి, ఈ కాంట్రాక్ట్స్ అన్నీ ఈరోజు అయితే ఎక్స్పైర్ అయిపోతుందండి. లాంగ్ పొజిషన్స్ వచ్చేసి లాంగ్ ఆప్షన్ వచ్చేసి 12 PMకి ఎక్స్పైర్ అయిపోతుందండి. అంటే ఆటోమేటిక్లీ మీ క్లోజ్ చేయకపోతే ఆటోమేటికలీ అది క్లోజ్ అయిపోతుందండి ఈరోజు. అండ్ అదే లాంగ్ అండ్ షార్ట్ ఫ్యూచర్ అండ్ షార్ట్ ఆప్షన్స్ ఉందనుకోండి, బై 2:30 PM వరకు అయితే మీరు క్లోజ్ చేయొచ్చు. మీరు చేయలేదనుకోండి ఆటోమేటిక్లీ సిస్టమ్ అయితే క్లోజ్ చేసేస్తుంది. సిస్టమ్ క్లోజ్ చేసి అనుకోండి మీకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో టాటా మోటార్ రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ అప్డేట్ టాటా క్యాపిటల్ మీద ఉంది. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు లిస్ట్ అయిపోయిందండి. చాలామంది ప్యానిక్ అయ్యారు. ఈ ఐపీఓ వచ్చేసి 4 to 5% వరకు డిస్కౌంట్లో లిస్ట్ అవ్వచ్చని. అండ్ ఎందుకు లిస్ట్ అవ్వచ్చు అంటే బికాస్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉండేదని. బట్ ఇది వచ్చేసి ఫ్లాట్లో లిస్ట్ అయిందండి. ఫ్లాట్ అంటే 1.2% ప్రీమియంలో అయితే లిస్ట్ అయింది. అండ్ లిస్ట్ అయిపోగానే స్టాక్ వచ్చేసి 2 to 0. అంటే 2 to 3 రూపీస్ వరకు పడింది. పర్సెంటేజ్ వైజ్ మాట్లాడితే 0.3 to 0.4% వరకు అయితే ఫాల్ అయింది. సో ఇప్పుడు టాటా క్యాపిటల్ రిలేటెడ్గా ఏం చేయాలి, చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అంటే ఐపీఎల్ నాకు అలాట్మెంట్ అయింది, నేనేం చేయాలి, నేను ఫ్రెష్గా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేయాలి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీకు చెప్పాను కదా 1.2% ప్రీమియంలో అయితే ఫైనల్లీ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు లిస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, అనలిస్ట్ ఏమంటున్నారంటే మంచి కంపెనీ బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే ఈ కంపెనీ స్టాక్లో మీరు పెట్టుబడి చేయండి. ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే ప్రెజెంట్లీ ఈ స్టాక్ని అయితే మీరు చూడొచ్చండి. అండ్ మంచి డిప్ దొరికినప్పుడు అయితే మీరు డెఫినెట్గా టాటా క్యాపిటల్ని అయితే మీరు అక్యుములేట్ చేయొచ్చు. తొందరపడి ఇప్పుడు ప్రెజెంట్లీ న్యూ అక్యుములేషన్ చేయకండి. అండ్ అదే ఎవరికైనా ప్రీవియస్లీ అలాట్మెంట్ అంటే ఐపీఎల్ అప్లై చేస్తుంటే వాళ్ళకి అలాట్మెంట్ దొరుకుంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేయండి. లేదు లాంగ్ టర్మ్ వ్యూ లేదనుకోండి, అనలిస్ట్ ఏమంటున్నారంటే మీరు యాజ్ ఆఫ్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. సో టాటా క్యాపిటల్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. అండ్ ఈరోజు ఇది లిస్ట్ అవ్వగానే మన బ్రోకరేజ్ టార్గెట్ ప్రైస్ అయితే షేర్ చేశారు. పేరు వచ్చేసి జేఎం ఫైనాన్స్. జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, టాటా క్యాపిటల్ షేర్ హ్యావ్ లిమిటెడ్ అప్సైడ్ జేఎం ఫైనాన్స్ షేర్స్ అహెడ్ ఆఫ్ లిస్టింగ్. సో ఫ్యూచర్లో ఈ స్టాక్లో మనకు మరీ అంత ఏం స్టాక్ గెయిన్ అవ్వదు, లిమిటెడ్ అప్సైడ్ అయితే ఉంది. టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 330 రూపీస్లో ఇది లిస్ట్ అయింది కదా. అండ్ టార్గెట్ వచ్చేసి యాడ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 360 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి 10% అప్సైడ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో ఇది మీడియం టర్మ్ టార్గెట్ అండి, నియర్ టర్మ్ టార్గెట్ కాదు, మీడియం టర్మ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో టాటా క్యాపిటల్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఐపీఓది జిఎంపీ మీద మనం డిస్కస్ చేద్దాం. సో రేపు ఫైనల్లీ ఎల్జీ ఎలక్ట్రానిక్ మన ఇండియన్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. జిఎంపీ 33% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ చాలామందికి ఐపీఓ అలాట్మెంట్ కూడా అయిందండి. నెక్స్ట్ వచ్చేసి రూబికాన్స్ రీసెర్చ్ది ఈరోజు లాస్ట్ డే జిఎంపీ 20% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. కెనరా రూబికోది కూడా లాస్ట్ డే 3% జిఎంపీ నడుస్తుంది. అండ్ కెనరా హెచ్ఎస్బిసి లైఫ్ ఇది రేపు లాస్ట్ డే జిఎంపీ 1.89% దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇది ఐపీఓది జిఎంపీ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ అప్డేట్ హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మీద ఉంది. సో హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈరోజు 1% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటంటే హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి ఒక బోర్డ్ మీటింగ్ అయితే పెట్టింది ఎప్పుడు అక్టోబర్ 15కి. అండ్ ఈ బోర్డ్ మీటింగ్లో వీళ్ళేమో ఒక ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు రిలేటెడ్ టు బోనస్ అండి. సో షేర్ హోల్డర్స్కి వీళ్ళేమో బోనస్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. ఏ రేషియోలో ఇష్యూ చేస్తారు అది మనకు అక్టోబర్ 15th రోజే తెలుస్తుందండి. సో మీరు ఎవరైనా హెచ్డిఎఫ్సి యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు డేట్ నోట్ చేయండి అండి, October 15. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, రిలయన్స్ పవర్ మీద ఉంది. నేను వీడియోలో క్లియర్లీ చెప్పాను ఈరోజు రిలయన్స్ పవర్ స్టాక్ పడుతుందని. అండ్ ఈరోజు పడిందండి. స్టాక్ వచ్చేసి 6 to 7% వరకు ఫాల్ అయింది. ఎందుకు ఫాల్ అయిందంటే ఫ్రైడే రోజు మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళేమో రిలయన్స్ పవర్ సిఎఫ్ఓని అరెస్ట్ చేశారండి రిలేటెడ్ టు ఫేక్ బ్యాంక్ గ్యారంటీ కేసు అండి. దీని రిలేటెడ్గా లాస్ట్ 2 వీడియోస్లో నేను క్లియర్లీ చెప్పాను కేసు ఏంటి మొత్తం చెప్పానండి. సో ఆ 2 వీడియోస్ని అయితే మీరు రీచ్ అవ్వచ్చు. సో ఈ కేసు వల్ల ఈ న్యూస్ రాగానే స్టాక్ వచ్చేసి మీకు చెప్పాను ఈరోజు పడిందని. అండ్ ఈరోజు స్టాక్ పడింది యాక్చువల్లీ. సో
కంపెనీ తరపు నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఎస్, కంపెనీ తరపు నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దేని రిలేటెడ్గా వచ్చింది? మేనేజ్మెంట్లో వీళ్ళు చేంజెస్ చేశారండి. సో సిఎఫ్ఓని ఈడీ వాళ్ళేమో అరెస్ట్ అయితే చేశారు కదా. సో ఇప్పుడు ప్రెజెంట్లీ ఇక్కడ మీరు చూశారనుకోండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? శ్రీ నీరజ్ పారేఖ్ అండి. సో ఈయనని ఇప్పుడు ప్రెజెంట్లీ అడిషనల్ ఛార్జ్ అయితే ఇచ్చారండి యాజ్ అన్ ఇంటరిమ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. సో ఈయననే మళ్ళీ సిఎఫ్ఓ అయితే చేసేసారు. సో ఇది ఒక ఇంపార్టెంట్, అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందుంచి ఉండేది, మరి ఆయనకి అడిషనల్ ఛార్జ్ ఏమో సిఎఫ్ఓది కూడా ఇచ్చేసారండి. బట్ రిలయన్స్ పవర్ వాళ్ళేమో ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. లైక్ ఇప్పుడు మేము ప్రెజెంట్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, దీని రిలేటెడ్గా మాకు ఏం లింక్ లేదు అలాంటి ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. జస్ట్ మేనేజ్మెంట్లో చేంజెస్ అయితే చేశారండి. సో ఈ ఇంపార్టెంట్ రీజన్ వల్ల, అంటే ఈడీ ఏమో సిఎఫ్ఓని అరెస్ట్ చేసింది కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 5 to 6% వరకు అయితే ఫాల్ అయింది. నెక్స్ట్ అప్డేట్ హెచ్ఏఎల్ మీద ఉందండి. సో హెచ్ఏఎల్ది ఇక్కడ మీరు ప్రెసెంట్లీ చూశారనుకోండి, స్టాక్ ది లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఒక వీక్ పర్ఫార్మెన్స్ అయితే కనపడుతుందండి. బట్ హెచ్ఏఎల్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే, హెచ్ఏఎల్ది Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు అని బ్రోకరేజెస్ ఏమో ప్రివ్యూ డేటా అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హెచ్ఏఎల్ రెవెన్యూ గ్రోత్ 36% క్వార్టర్ అండ్ క్వార్టర్, 10% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఎక్స్పెక్టెడ్. సో బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే 36% క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో మనకు రెవెన్యూలో జంప్ కనపడచ్చు, అండ్ అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 10% వరకు రైజ్ అవ్వచ్చు అంట. ఎబిటా వచ్చేసి 40% వరకు క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో రైజ్ అవ్వచ్చు అంట, అండ్ అదే మార్జిన్ వచ్చేసి 27.4% వరకు ఉండొచ్చు అని అంటున్నారు. నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అవుతుంది, అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో కూడా రైజ్ అవుతుందని 24% వరకు అని బ్రోకరేజెస్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళేమో Q2 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది, దాని డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మిడ్లో అయితే డిక్లేర్ అవుతుందండి, ఎందుకంటే వీళ్ళేమో లాస్ట్లో రిజల్టే డిక్లేర్ చేస్తారు. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ బిఎల్ది Q2 రిజల్ట్ ఎలా ఉండొచ్చు, దీని రిలేటెడ్గా నేను నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పానండి. సో నిన్నటి వీడియో ఒకసారి అయితే మీరు చెక్అవుట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసేసారు, October 31st బిఎల్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే, నువామా వాళ్ళేమో హెచ్ఏఎల్, బిఎల్, బీడీఎల్ అంటే భారత్ డైనమిక్ లిమిటెడ్, డాటా ప్యాటర్న్స్, జెన్ టెక్నాలజీ, సోలార్ ఇండస్ట్రీది టార్గెట్ అయితే షేర్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే, ప్లీజ్ కొంచెం వీడియో క్లారిటీ అయితే మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. నువామా వాళ్ళు ఏమంటున్నారంటే, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 465 రూపీస్. జెన్ టెక్నాలజీది కూడా హోల్డ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 1800 రూపీస్. సోలార్ ఇండస్ట్రీది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 17,500 రూపీస్. భారత్ డైనమిక్ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 2,250 రూపీస్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 6,000 రూపీస్. డాటా ప్యాటర్న్ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 3,700 రూపీస్. ఇది టార్గెట్స్, ఇది రేటింగ్, అండ్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అండి. సో దీని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇదైతే డిఫెన్స్ స్టాక్స్ మీద అప్డేట్ ఉండేది. నెక్స్ట్ అప్డేట్ స్విగ్గీ మీద ఉంది. ఈరోజు స్విగ్గీ స్టాక్ వచ్చేసి ఓవరాల్ పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుందండి. అండ్ దీని వెనకాల 2 ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే, బ్రోకరేజెస్ అండ్ అనలిస్ట్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలిస్ట్ టార్గెట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పిఎల్ క్యాపిటల్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 530 రూపీస్ టు 580 రూపీస్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 370 రూపీస్. అప్సైడ్ టార్గెట్ 33% అయితే షేర్ చేస్తున్నారు. అండ్ అదే డొమెస్టిక్ బ్రోకరేజ్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి స్విగ్గీది విత్ టార్గెట్ ఆఫ్ 26% అప్సైడ్. అండ్ టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, స్విగ్గీది టార్గెట్ ప్రైస్ మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు చూడండి ఒక బిగ్ టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారండి కరెంట్ ప్రైస్ నుంచి. అండ్ టార్గెట్ వచ్చేసి 550 రూపీస్. సో స్విగ్గీ రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ ఏమో దగ్గరగా 1% వరకు పడింది. ఎందుకు పడింది, దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉందండి. అండ్ ఆ ఇంపార్టెంట్ రీజన్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. మీ అందరు తెలుసు, రీసెంట్లీ బ్రోకరేజెస్ ఏమన్నారంటే, సుజ్లాన్ది ఈసారి ఏమో Q2 రిజల్ట్ వీక్గా అయితే రావచ్చని బ్రోకరేజెస్ అయితే చెప్పారండి. రీజన్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిలే అండి, ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఉండే కదా. సో ఎగ్జిక్యూషన్ డిలే వల్ల ఈసారి ఏమో సుజ్లాన్ది Q2 రిజల్ట్ వీక్గా ఉండొచ్చని బ్రోకరేజెస్ అయితే షేర్ చేశారు. అండ్ ఇప్పుడు జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమో సుజ్లాన్ది టార్గెట్ అయితే కట్ చేశారండి బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిలే అండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు, బట్ టార్గెట్ అయితే కట్ చేశారు. ప్రీవియస్ టార్గెట్ ప్రైస్ జేఎం ఫైనాన్స్ వాళ్ళు ఏమో 78 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 66 రూపీస్ అయితే చేశారండి. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి రిలేటెడ్ టు సుజ్లాన్ ఎనర్జీ. అండ్ అందుకే ఈ అప్డేట్ రాగానే స్టాక్ వచ్చేసి ఈరోజు దగ్గరగా 1% వరకు పడింది. ఎందుకు టార్గెట్ కట్ చేశారంటే దీని వెనకాల 2 to 3 రీజన్స్ అయితే షేర్ చేస్తున్నారు.
ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఈజ్ ఛాలెంజింగ్, సో ఎగ్జిక్యూషన్ డిలే అవుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి చూడండి గ్రోత్ మోడరేషన్ రిస్క్ అండి. సో ప్రెసెంట్లీ మీ అందరు తెలుసు మన ఇండియాతో ఒక టార్గెట్ ఉందండి, బట్ ఇప్పుడు డిలే అవుతుంది కదా, మన ఎగ్జిక్యూషన్ డిలే అవుతుంది కదా, సో దానివల్ల ఆ టార్గెట్ ఏమో హిట్ అవ్వచ్చని ప్రెజెంట్లీ అయితే గ్రోత్లో మనకు ఒక ఇంపాక్ట్ కనపడచ్చని జేమ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. థర్డ్ రీజన్ వచ్చేసి సెక్టర్ స్క్రూ అండ్ గ్రిడ్ స్ట్రెస్ అండి. ప్రెజెంట్లీ వచ్చేసి మెజారిటీ నియర్ టర్మ్ టెండర్స్ వచ్చేసి సోలార్ సెక్టర్ మీద అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ షిఫ్ట్ అవుతుందండి. సో గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకోవాలండి టు షిఫ్ట్ ద టెండర్స్ టువర్డ్స్ ది విండ్ ఎనర్జీ కూడా షేర్ చేస్తున్నారు. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ గుడ్ రీజన్స్ ఏం షేర్ చేస్తున్నారు అంటే లోకలైజేషన్ మౌంట్ అండి. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేసింది కదా, అంటే ఆ డ్రాఫ్ట్లో ఏమన్నదంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ని యూజ్ చేయాలని. అండ్ ఇంకొక మెయిన్ పాజిటివ్ రీజన్ ఏం షేర్ చేస్తున్నారంటే డిమాండ్ వ్యాలిడేషన్ అండి. సో కంపెనీకి కంటిన్యూస్లీ సుజాన్కి విండ్ ఆర్డర్స్, టర్బైన్ ఆర్డర్స్ దొరికింది కదా ఫ్రమ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్ పవర్. సో ఓవరాల్ నియర్ టర్మ్ టు మీడియం టర్మ్లో సుజలాన్ ఎనర్జీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని మన జేమ్ ఫైనాన్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ టార్గెట్ అయితే కట్ చేసేసారండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు సుజలాన్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ పడింది. ఎందుకు పడిందంటే మీకు చెప్పాను, ఈరోజు సుప్రీంకోర్టులో ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్గా అవుట్కమ్ అయితే రాబోతుందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు వోడాఫోన్ ఐడియా share dip ahead of Supreme Court hearing on AGR dues. సో మార్నింగ్ టైం నుంచి స్టాక్లో మనకు ఒక వీక్ సెంటిమెంట్ అయితే ఉండేదండి. బట్ ఆఫ్టర్నూన్ ఫైనల్లీ అరౌండ్ 11:50కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సుప్రీంకోర్టు దగ్గర నుంచే వచ్చిందండి. అండ్ నేను వీడియోలో క్లియర్లీ చెప్పాను డేట్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందని. సో ఫైనల్లీ డేట్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వోడాఫోన్ ఐడియా షేర్ డ్రాప్ 3% ఆఫ్టర్ ఏజీఆర్ డ్యూస్ హియరింగ్ పుష్ టు అక్టోబర్ 27th అండి. సో ఇప్పుడు న్యూ హియరింగ్ వచ్చేసి అక్టోబర్ 27th రోజు అయితే అవబోతుందండి. ఐ థింక్ ఇది థర్డ్ టు ఫోర్త్ టైం అండి సుప్రీంకోర్టు హియరింగ్ని ఎక్స్టెండ్ చేయడము. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మాకు ఇంకా కొంచెం టైం అయితే కావాలి. సో గవర్నమెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు కన్నది. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే మేము ఫైనల్ ఇప్పుడు న్యూ హియరింగ్ ఈ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్గా అక్టోబర్ 27th అయితే మేము అనౌన్స్మెంట్ చేస్తామని. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.